నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఏపీ పాలిటిక్స్ మరోసారి హాట్ టాపిక్గా మారిపోతుంది. ఎందుకంటే జూనియర్ వస్తున్నాడా, ఇది అందరి ప్రశ్న. జూనియర్ ఎన్టీఆర్ పేరు మారుమోగుతుంది. ఎందుకంటే ఈ మాట మాట్లాడింది ఎవరు? కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన కామెంట్స్ చేశాడు. ఇది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో షేక్ రేపుతున్నది. ఏపీ రాజకీయాల్లో కొత్త కలకలం రేపుతున్న కేతిరెడ్డి కామెంట్స్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చగా మారుతున్న అంశం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై కొనసాగుతున్న ఊహాగానాలు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ పెద్ద రామారావు గారి వారసుడిగా, మంచి పాపులర్ హీరోగా, ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఆయన అద్భుతంగా తనను తాను మలుచుకుని ఒక గొప్ప కథానాయకుడిగా మారిపోయాడు. కానీ రాజకీయాల అంశం వచ్చేసరికల్లా గతంలో టీడీపీకి ఫుల్ సపోర్ట్గా నిలబడ్డాడు, యువ కెరటంలా పడ్డాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అవనియండి, సరే కుటుంబంలో ఏవైనాయో ఏంటో, ఆయనకు మంచి చలనచిత్ర భవిష్యత్తు ఉంది కాబట్టి, అద్భుతమైన హిట్స్ వస్తున్నాయి కాబట్టి, సో ఆయన ఇప్పుడు ఏజ్ కూడా అంత పెద్ద ఏజ్ ఏం కాదు అయింది. రాజకీయాల్లోకి వచ్చేసి సినిమాలు రిటైర్ చేసుకుంటాం. ఫామ్లో ఉన్నప్పుడే బ్యాట్స్మెన్ ఒక దంచుడు దంచాలి, అది మనం చూస్తున్న అంశం. ఫామ్ లేనప్పుడు ఎంత కొట్టినా అవ్వదు. అది సచిన్ టెండూల్కర్ అవనియండి, లేకపోతే కోహ్లీ అవనియండి, లేకపోతే ధోని అవనియండి, లేకపోతే రోహిత్ అవనియండి, ఇంకొకరు అవనియండి. ఫామ్ ఉన్నప్పుడు వాళ్ళు బ్యాట్ పిచ్లోకి వెళ్ళిన వెంటనే బ్యాట్ ఎలాగ వెళ్తుంది అంటే ఉరుములు మిడుపుల్లో ఉంటాయి ఆ దెబ్బలన్నీ కూడా. అది ఎలా కొట్టినా ఇంక పరిగెడుతుంటుంది బంతి. అది ఫామ్. ఒక్కొక్కసారి ఆ ఫామ్లో ఎవరు కూడా వాళ్ళని ఆపలేరు. సో అలాంటి పరిస్థితే ఈరోజు ఈయన ఫామ్లో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. సో ఈ టైంలో ఆయన రాజకీయాల్లోకి వెళ్ళి అదొక ఈ కులు రాజకీయాల్లో తట్టుకొని నిలబడడం అన్నది ఎంతోమందికి కానీ సాధ్యం కాదు. దానికి వయసు కూడా పర్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి ఆయన రాజకీయ యాంగిల్లో లేడు కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుంది, జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ ఎప్పుడు వచ్చినా సరే, ఎన్నికలు వచ్చే ముందు అవనియండి, లేకపోతే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అవనియండి, కొత్త ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు అవనియండి, ఈయనైతే తీసుకొస్తుంటారు. ఇది ఎలా వచ్చింది అంటే, ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని వైఎస్ జగన్ కోరుకుంటున్నారా అన్న ప్రశ్నకి కేతిరెడ్డి ఆసక్తికరమైన సమాధానం చెప్పారండి. ఎందుకంటే ఎన్టీఆర్ పాలిటిక్స్లోకి వస్తే ఈ స్థాయిలో దిగజారేవి కాదు అన్నదే ఆయన ఆన్సర్. అంతేకాకుండా జగన్ కూడా భావించి ఉండవచ్చని కామెంట్స్ కేతిరెడ్డి చేయడం. కేతిరెడ్డి ఎంత పాపులరో మనకు తెలుసు కదా. గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి అంశం ఆయన మాట్లాడడంతో ఒక్కసారిగా మళ్ళీ ఇది హాట్ టాపిక్ అయింది. టీడీపీలో 70 నుంచి 80% మంది ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే కోరుకుంటున్నారంటున్న కేతిరెడ్డి. వైఎస్ఆర్సీపీ అయినా ఎన్టీఆర్ రావాలని కోరుకుంటున్నారు 70-80% మంది అని చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మరొక వైపు ఎన్టీఆర్కి నిజమైన వారసుడు ఆయనే అన్న భావన ఆ వర్గాల్లో బలంగా ఉంది అని చెప్పి ఈయన చెప్తున్నాడు. మరొక వైపు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న కేతిరెడ్డి వ్యాఖ్యలు చాలా వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఇతని మీద మాట్లాడినవి. మరొక అంశం, తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కూడా కేతిరెడ్డి చాలా హాట్ కామెంట్ చేశాడు. వైసీపీ నేతల్లో 80 నుంచి 90% మంది తెలంగాణలో బీఆర్ఎస్ విజయం సాధించాలని కోరుకుంటున్నారు అని ఆయన చెప్తాడు. మరొక వైపు బీఆర్ఎస్లోని మెజారిటీ నేతలు ఏపీలో వైసీపీ గెలవాలని కోరుకుంటున్నారు. వీళ్ళిద్దరి మధ్యన ఉన్న సంబంధం ఆయన చెప్పకనే చెప్తున్నారు. ఇక గతంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం ఎప్పుడు ప్రచారం చేశాడైనా 2009 ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విస్తృతంగా పర్యటించాడు, జనాకర్షణ చేశారు. తర్వాత పరిణామాల నేపథ్యంలో టీడీపీకి ఎన్టీఆర్కి మధ్య గ్యాప్ పెరిగింది. అప్పటి నుంచి రాజకీయాలకు ఈయన చాలా దూరంగా ఉంటున్నాడు, సినిమాలు తీసుకుంటున్నాడు, బ్లాక్ బస్టర్లు కొడుతున్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన. మరి ఈ టైంలో మళ్ళీ ఆయన ఎందుకు తీసుకొస్తున్నాడు? ఇక జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నట్టు ఈయన మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ఇప్పటి వరకు స్పష్టమైన స్పందన అయితే ఆయన ఇవ్వలేదు. అయితే కేతిరెడ్డి వ్యాఖ్యలతో మరోసారి తెరపైకి మాత్రం ఈ చర్చ వచ్చింది. అసలు జూనియర్ ఎన్టీఆర్ ఈ టైంలో వస్తాడా రాడా, అసలు ఈ టైంలో రావాల్సిన అవసరం ఏముంది, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా జూనియర్ వస్తున్నాడా అన్నదానికి సరైన ఆన్సర్ అయితే ప్రస్తుతానికి లేదు. ఆయన అయితే రాజకీయాల గురించి మాట్లాడట్లేదు, ప్రశాంతంగా భార్య పిల్లలతో ఉన్నాడు, ఆయన హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నాడు. ఈ టైంలో మళ్ళీ జూనియర్ని తీసుకురావడంలో ఏవైనా ఇన్సైడ్ స్టోరీ ఉన్నాయా? వైఎస్ఆర్సీపీ ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ కానీ వస్తే, లేకపోతే ఆయన ఏమన్నా తీసుకొస్తే, ఆయనే సీఎం అయిపోతాడని ఏమైనా ప్రచారం గట్టా చేస్తే, ఆయన దాని మీద ఏమైనా మాట్లాడితే
అన్ని తేలేని ఏది కూడా అది తేలే అంశం అయితే కనిపించట్లేదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ చీలుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా వీళ్ళు అప్పుడే కాపు గేలాలు వేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మెజారిటీ ఓట్ షేర్ అంతా కూడా కాపు సామాజిక వర్గం నుంచి మొన్న ఎన్నికల్లో వచ్చింది కాబట్టి అంత సక్సెస్ఫుల్ విజయాన్ని వాళ్ళు సాధించారు. ఈసారి కాపు వర్గాన్ని తేల్చాలి అంటే ఏం చేయాలి? ఎవరెవరినో కొత్త వాళ్ళు వస్తున్నారు కదా, వస్తున్నారు మాట్లాడుతున్నారు, సరే వాళ్ళు ఉండరో పెట్టరో అన్నది అంశం కాదు. కానీ ఆ సామాజిక వర్గం నుంచి ఎవరైతే కొద్దిగా ఫెమిలియర్ ఫేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా వైసీపీ లాక్కోవడానికి చూస్తున్నారట. మరో పక్క ఎస్సీకి సంబంధించి ఆ ఓటు షేర్ కూడా, అంటే అన్ని రకాలుగా కూడా వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సర్వం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యం. మరి ఈ టైంలో జూనియర్ ఎన్టీఆర్ని వదిలేస్తే ఏం బాగుంటుంది అని చెప్పి ఆయన కూడా లాగారు. మరి ఆయన వస్తారా రారా చూడాలి.